తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన ఎలా ఉంది, ఆయన తీసుకున్న ఒక 2-3 స్టెప్పులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎవరి వ్యాఖ్యలు వాళ్ళకున్నాయి. అసలు జనం నాడు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి ఏమేమి కోరుకుంటున్నారు అంటే ఆయన తొలి సంతకాలు, మలి సంతకాలు, పథకాలు పెంచటము, ఇవన్నీ ఒక పద్ధతి అయితే అసలు ఆయన పరిపాలన ఎలా చేస్తున్నాడు, ఈ అంశాల మీద అసలు ఎవరు ఏమి చెప్తే ఎలా ఉంటుందనేది. అంటే ఇప్పుడు మీడియాలో వచ్చేదలకి ఇప్పుడు ఏమవుతుందంటే, మీడియాలో ఇప్పుడు పచ్చ మీడియా, బ్లూ మీడియా అని ఎవరికి వాళ్ళు ఇట్లా వర్గీకరణ చేసుకోవటం వలన ఇప్పుడు ఒకళ్ళ కామెంట్ని ఒకళ్ళు అది నిజమా కాదా అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉన్న మీడియా అధిపతి, సీనియర్ జర్నలిస్టు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల మేనేజింగ్ డైరెక్టరు రాధాకృష్ణ, ఆయన నిన్న రాసిన కొత్త పలుకు కాలంలో చంద్రబాబు కొన్ని సూచనలు చేశారా లేకపోతే కొన్ని చురకలు వేశారా అనేది చూడాలి. ఆయన చేసిన కొన్ని కామెంట్లు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా ఉండాలని కోరుకుంటున్నాము, ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఆయన ప్రస్తావించిన విషయాల్ని నేను 1-2 మీ ముందు ఉంచుతాను, ప్రేక్షకుల ముందు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ రెడ్డి బలంగా రుజువు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పోకడలను, ప్రభుత్వ దుశ్చర్యలను గుర్తు తెచ్చుకొని బ్లూ బుక్ రూపొందించుకుని అందుకు అనుగుణంగా ప్రస్తుత మంత్రులు నడుచుకోవాలని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారు. అంటే ఇప్పుడు లోకేష్ ఒక రెడ్ బుక్ రాశాడు, తప్పులు చేసిన అధికారులు, తప్పులు చేసిన వీళ్ళందరూ, అంటే తప్పులు చేసిన నాయకులు, వీళ్ళందరికీ సంబంధించి ఒక రెడ్ బుక్ రూపొందించాడు. ఆ రెడ్ బుక్లో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాము అనే ధోరణిలో గతంలో లోకేష్ మాట్లాడాడని విమర్శలు వచ్చినాయి. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ అందరి మీద కూడా వాళ్ళు చేసిన తప్పులకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. కొంతమంది మీద అసలు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకపోవటము, ఆ పాత హయాంలో ఉన్న అధికారులు, కొంత మచ్చ ఉన్న అధికారులను కూడా దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతమంది తెలుగుదేశం అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈయన సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇప్పుడు రాధాకృష్ణ నేను చెప్పింది ఏంటంటే, ఆయన ఆ రెడ్ బుక్ అనే దాన్ని ప్రస్తావించకుండా ఇప్పుడు చెప్పింది ఏంటంటే, జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమేమి తప్పులు చేశారో ఆ తప్పులు కాకుండా, ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా మనం ఇప్పుడు ఏమేమి పనులు చేయాలి, ఏ రకంగా పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు మనం సంభాళించుకోవాలి, దీనికి సంబంధించి ఒక బ్లూ బుక్ రూపొందించుకోవాలని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారు. అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న పరిపాలన మీద అంటే కొంత ఎవరు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా విర్రవీగితే మళ్ళీ జగన్కి పట్టిన గతే పడుతుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇదొకటి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు జగన్ని తిట్టడము, లేదంటే జగన్ చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం, ఇవన్నీ జనం కోరుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే చేసింది ఏంటంటే, చంద్రబాబుని తిట్టిపోయటము, లేదా చంద్రబాబు హయాంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపటము, ఆయన మీద ఏదో ఆరోపణలు చేయటం, ఇదే చేశాడు. అట్లాగే ఆయన ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ఇవన్నీ చేసి దాన్ని పాడు చేశాడు. మళ్ళీ కాంట్రాక్టర్ని మార్చడం, దానివల్ల ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ రావడం, ఇప్పుడు జరిగిన తప్పులకి ఎవరిని బాధ్యులు చేయాలనేది అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి ఏర్పడటం, ఇట్లాంటి పనులు చేశాడు. ఇప్పుడు అట్లాంటి పనులు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సలహా ఇచ్చాడు. ఎవరైనా సరే అదే కోరుకునేది. అంటే ఇప్పుడు ఏమి చేయాలో అది చేయాలనేది జనం కూడా అదే కోరుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ రెండో విషయానికి వస్తే, రామోజీరావు సంస్మరణ సభని మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు రామోజీరావు సంస్మరణ సభని ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది ఒక అనవసరమైన పని అని చెప్పేసి జనం కూడా అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2 వర్గాల కింద సొసైటీ విడిపోయింది. అది 2 అంటే కమ్మారెడ్డి విభేదాలు వచ్చినాయి. ఇంకో పక్కనేమో తెలుగుదేశాన్ని మొదటి నుంచి కూడా రామోజీరావు ప్రమోట్ చేశాడని చెప్పేసి దానికి సంబంధించి చాలా విమర్శలు అవి వచ్చాయి. అంతేకాకుండా రామోజీరావు మీద ఒక ప్రతీకార ధోరణితోటి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తోటి మార్గదర్శి ఫైనాన్స్ మీద కేసులు వేయించారు. ఆ కేసులు చివరి వరకు ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి, ఆయన తీవ్రమైన అనారోగ్య పాలైనప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టడానికి సిఐడి బృందాన్ని పంపడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేయటం వల్ల ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రామోజీరావు అనుకూల వర్గం, రామోజీరావు ప్రతికూల వర్గం 2 తయారని. ఇప్పుడు రామోజీరావు ఒక వ్యాపారవేత్త,
ఇప్పుడు తెలుగు వాళ్ళు చెప్పుకోదగిన ఒక గొప్ప వ్యాపారవేత్త, అంతవరకు ఆయనకు ఒక క్రెడిట్ ఉంది. ఆయన ఏదో ఆయనకి అక్షర యోధుడని ఇవన్నీ చెప్పడం మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే హీఈజ్ నెవర్ ఏ జర్నలిస్ట్. అంటే ఆయన ఒక పత్రిక నడిపాడు. అసలు పత్రికకి ఒక సంపాదకుడు అనేవాడు లేకుండా తానే యజమానే సంపాదకుడిగా మారే ఒక చెడు సాంప్రదాయాన్ని ఆయన సృష్టించాడు అనేది కూడా ఉంది. అంటే జర్నలిజాన్ని బాగా కమర్షియలైజ్ చేశాడు అనే విమర్శ కూడా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబుకి ఆయన కూడా గురువులు అంటాడని, చంద్రబాబుకి రకరకాల సలహాలు ఇచ్చాడని మొన్న సంస్మరణ సభలో చంద్రబాబు కూడా చెప్పుకున్నారు. అట్లాగే అమరావతి పేరును కూడా ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఆయనే చెప్పాడని చెప్పేసి కూడా చెప్పడం ద్వారా చెప్పుకున్నారు. గతంలో కూడా చంద్రబాబు కానీ లేదంటే ఎన్టీఆర్ కానీ ఉన్న హయాంలో ఎవరు ఎమ్మెల్యేలకు ఎవరు సీట్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈనాడు కార్యాలయంలోనే డిసైడ్ అవేవి అని చెప్పేసి అక్కడ పనిచేసిన కొమ్మినేని వంటి సీనియర్ రిపోర్టర్లు వాళ్ళు కూడా బయటకు చెప్తూ ఉండేవాళ్ళు. చాలామంది కూడా ఇప్పుడు ఆఫ్ ద రికార్డు కూడా ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో అంతా మేమే డిసైడ్ చేసేవాళ్ళం. అట్లాగే ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రసంగాలకి సంబంధించి అక్కడ అవసరమైన ఫీడ్బ్యాక్ను కూడా మేమే సమకూర్చేవాళ్ళం. అంటే ఏదేమైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రామోజీరావుకి ఒక కుటుంబ బాంధవ్యం లాంటిది ఉందనేది ఒక విమర్శ ఉంది. అంటే ఇటువంటి విమర్శ ఉన్న పరిస్థితుల్లో రామోజీరావు సంస్మరణ సభని ప్రభుత్వం జరపటం కంటే కూడా ఆయన అభిమానులు కానీ లేదంటే ఇంకా ఎవరైనా కానీ అంటే ఆయన సన్నిహితులు కానీ వీళ్ళందరి ద్వారా కానీ లేదంటే ఏదైనా కమిటీ వేసి ప్రభుత్వం వెనకుండి చేస్తే బాగుండేది. ఇప్పుడు ఎందుకంటే దీని మీద పబ్లిక్లో కూడా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం పూనుకుంది? ఎందుకంటే ఇప్పుడు అంతా పోయినసారి కూడా ఈ ఒక కులానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, కొమ్ము కాస్తున్నాడని వాళ్ళందరినీ ఇప్పుడు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేశాడు. ఇటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక సంస్మరణ సభని మనము ఒక ప్రైవేట్ వ్యవహారం కింద చేసుంటే బాగుండేది అనేది కూడా ఈయన ఇప్పుడు ఇట్లా చేయటం అనేది తప్పు అనేది కూడా ఈయన ఎత్తి చూపించారు. అట్లాగే ఇంకొకటి మూడో విషయం ఏంటంటే ఈ మూడు అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఈ మూడు విమర్శలు పబ్లిక్ నుంచి ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూడో విషయంతో పాటు అంటే ఈ మూడు అంశాలు పబ్లిక్లో ఉన్న విమర్శతో పాటు ఆ విమర్శని ఇప్పుడు మళ్ళీ రాధాకృష్ణ కూడా చెప్పడం ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా పట్టించుకుని ఆ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా రామోజీరావు సభ గురించి ఆంధ్రజ్యోతిలో ఏ అభిప్రాయం రాశారో అదే అభిప్రాయాన్ని సాక్షి ఎడిటర్ మురళి కూడా ఆయన అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంటే ఇప్పుడు రామోజీరావు అంటే ఆయన రాసింది ఇంకా నెగిటివ్గా రాశాడు. యాక్చువల్గా మురళి కూడా ఈనాడు నుంచి తన కెరీర్ని ప్రారంభించినాడే. అయినప్పటికి కూడా ఆయన ఇప్పుడు వేరే శిబిరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం రాశాడు, రామోజీరావు సభని ఎందుకు జరపాలి ప్రభుత్వం, రామోజీరావు ఏదో ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయన ఒక యజమాని, అంతేకాకుండా ఈ మార్గదర్శి కేసులో కూడా ఆయన చాలా డిఫాల్టర్, ఇట్లా చాలా అంటే ఆయన ప్రతిష్టని దెబ్బతీయడానికి కావాల్సిన అంశాలన్నీ కూడా సాక్షులు రాశాడు. అయితే ఆ సభ ప్రభుత్వం జరపటం అనేది తప్పు అనే అంశంలో మాత్రం అటు ఆంధ్రజ్యోతి సాక్షి రెండు కూడా ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు అనుకోవాలి స్థూలంగా చూస్తే. ఇంకా మూడో విషయానికి వస్తే ఇప్పుడు పోలవరంకి సంబంధించి శ్వేతపత్రం నిన్న చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఆ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన పూర్తిగా సమాచారం లేదు ఆయన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఏమేమి డ్యామేజ్ అయింది ఏమేమి అయింది అనేది మాత్రం ఇంకా క్లియర్గా తెలియలేదు. ఎందుకంటే ఇంజనీర్లు స్పష్టంగా సమాచారం ఇవ్వట్లేదు. ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఇప్పుడు విదేశీ నిపుణులు తీసుకొచ్చి దాన్ని పూర్తిగా దానికి ఏమేమి జరిగింది, ఏమేమి నష్టం జరిగింది, ఎందుకని జరిగింది అనే దాని మీద స్పష్టత లేకుండా శ్వేతపత్రాన్ని గోదాట్లో పోలవరాన్ని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా రివర్స్ టెండరింగ్ చేయటం వల్ల కాంట్రాక్టర్ని మార్చడం, 2 సీజన్లో తను దాన్ని పట్టించుకోకపోవటం వల్ల అది మొత్తం దెబ్బతింది అని చెప్పేసి ఆయనంతా చెప్పారు. అంటే ఇప్పుడు అసలు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిందని చెప్పేసి. అంతేగాని అసలు పోలవరం మీద తమ ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది, రివర్స్ టెండరింగ్ని ఎట్లా క్యాన్సిల్ చేస్తుంది, అట్లాగే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ని మారుస్తుందా లేదంటే కొత్త కాంట్రాక్టర్ని పెడుతుందా లేదా ఉన్న కాంట్రాక్టర్తోనే పనిచేయిస్తుందా, అసలు ఈ నష్టానికి బాధ్యులైన వాళ్ళ మీద ఏదైనా కమిటీ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అది ఎలా చేస్తుంది
అట్లాగే తమ ప్రాజెక్టుకి సంబంధించి ఎలా ముందుకెళ్తారు అంటే ఇక ఈ 2 సీజన్లు ఇప్పుడు 2 సీజన్లు తర్వాత కానీ దానికి జరిగిన డ్యామేజ్ తెలియదు. ఇవన్నీ ఆయన శ్వేతపత్రంలో చెప్పడం అనేది కూడా బయట విమర్శలకు వచ్చింది. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన చెప్పింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టుని తాము ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారో ముఖ్యమంత్రి వివరించాల్సింది, నష్టానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది, రివర్స్ టెండరింగ్ సర్దిద్దామని. అంటే తిట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో చంద్రబాబు చేసిన తప్పుల్ని విమర్శించడం వల్లనే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు అట్లా తిట్టుకోవటం వలన వాటి వలన ఉపయోగం లేదు. ఇట్లా ఈ 3 అంశాలని ప్రస్తావించడం ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన నడకలో తడబడుతున్నాడని చెప్పేసి ఆయన సరైన మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు నిన్న చెప్పారు. వీటిలో కొన్ని అంటే ప్రజలు ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఆయనకు సన్నిహితుడైన రాధాకృష్ణ కూడా అదే అనుకుంటున్నాడు. ఆయన అదే విషయం మీద హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల్ని మరి చంద్రబాబు నాయుడు పట్టించుకుని ఇప్పుడు పోలవరంకి సంబంధించి ఇప్పుడు తను ఏం చేయాలన్న విషయాన్ని కనీసం ఇంకో అనుబంధ శ్వేతపత్రాన్ని పెట్టైనా సరే విడుదల చేస్తే బాగుంటుంది. అట్లాగే ఆ బ్లూ బుక్ అనేది కూడా ఇప్పుడు తను మంత్రులు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎలా వ్యవహరించాలి, పాజిటివ్గా పరిపాలన తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఒక బ్లూ బుక్ని వాళ్ళు రూపొందించుకుని దాని ప్రకారం నడవాలి, ఈ రెడ్ బుక్ గొడవని పక్కన పడేసేసి అనేది ఈ అంశాలన్నింటిని కూడా ఇప్పుడు చంద్రబాబు పట్టించుకుంటే బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.